వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలను ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పరిశీలించారు. కాలనీల్లో పర్యటించి డ్రైనేజీలను పరిశీలించి విస్మయాన్ని వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ లోపాయిష్టంగా ఉందంటూ ఆరోపించారు. ఇక అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. మరి లేదంటే ఎట్లా ఇది యాక్చువల్గా మనకు 10 feet ఉంది సార్ మ్యాప్లో మన కాలువ అది ఆడికి. మరి ఈ లెంత్ సరిపోద్దా? కొన్ని మినిమంలో మినిమం చేసుకుందాం ఇది సరిపోద్దా? ఇక్కడ నుంచి వచ్చింది బీడీ కాల నుంచి ఆ పక్క కానీ ఇది చేసే లోపల మనం మెయిన్ డ్రైన్ కూడా చేసేయాలి కదా, అలింగ్ చేయాల్సిందే కదా కంపల్సరీ. దీనివల్ల ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అవుతుంది. ఇది క్లియర్ చేయి. డ్రైనేజీలు ఇమ్మీడియట్గా రైనీ సీజన్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం తక్షణ చర్యలు ఏం చేయాలని చెప్పేసి ఇంజనీర్లందరితో పాటు ఇప్పుడు ఎవరైతే వర్క్స్ టేకప్ చేసినారో పిఎస్సీ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, కమిషనర్ కానీ అందరితో కూర్చొని చేయడం జరిగింది. చిన్న చిన్న సొల్యూషన్స్తో కొంచెం కచ్చా కాలువలను తీసి డ్రైన్ మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆర్ఓబి క్లియరెన్స్ ఒకటి కూడా పెండింగ్ ఉంది, దానికి లింక్ అయి ఉన్నాయి డ్రైనేజ్లు. దాని క్లియరెన్స్ కోసం కూడా ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి తొందరగా పూర్తి చేయడం చేస్తాం. వర్క్ పెండింగ్ ఉన్నాయి, గ్యాప్ ఫిల్లింగ్స్ ఎక్కడెక్కడ చేయాలో అది ఇమ్మీడియట్గా చేసేసి తక్షణం వాటర్ ఆగకుండా స్టాగ్నెంట్ లేకుండా పోవడానికి ఈ 1-2 నెలల్లో ఏమేమి పనులు చేయడానికి చూడడానికి వచ్చాం. అవన్నీ ఐడెంటిఫై చేసాం. ఒకసారి ఎస్టిమేట్స్ తయారు చేసుకొని